హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఏపీడిఎస్సి 2025 ద్వారా కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులో భారీగా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. చాలామంది నాన్ లోకల్ విద్యార్థులకు కూడా కర్నూలు జిల్లాకు అప్లై చేసే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ మీరు కర్నూలు జిల్లాకు అప్లై చేసుకుంటే కేవలం 20% పోస్టులో మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ కింద సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీ క్యాస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనము తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 3 టౌన్స్ నుండి ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉంటారు. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు. ఈ 3 టౌన్ల నుండి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీకున్నటువంటి నాలెడ్జ్ని పరిశీలించుకొని మనం కర్నూలు జిల్లా విద్యార్థులతో పోటీ పడగలమా లేదా అని బాగా ఆలోచించి బాగా కష్టపడి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ నేను ఈ వీడియోను మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ముందుగా ఓసీ వాళ్ళకండి 80% కింద 536, 20% కింద 133 ఉన్నాయండి. టోటల్ 669 ఉన్నాయండి. బీసీఏ వాళ్ళకు 96, 22, 118 ఉన్నాయండి. బీసీబీ వాళ్ళకు 132, 22, 154 ఉన్నాయండి. బీసీసీ వాళ్ళకు 13, 4, 17 ఉన్నాయండి. బీసీడీ వాళ్ళకు 93, 24, 117 ఉన్నాయండి. బీసీఈ వాళ్ళకు 53, 14, 67 అండి. ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు 13, 3, 16 అండి. SC2 వాళ్ళకు 88, 20, 108 అండి. SC గ్రూప్ 2 వాళ్ళకు 99, 26, 125 అండి. ST వాళ్ళకు 80, 19, టోటల్ 99. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 135, 33, 165. ఇదండి కర్నూలు జిల్లాలో లోకల్ కింద నాన్ లోకల్ కింద ఉన్నటువంటి మొత్తం పోస్టులు. మీరు వీటిని చూసి ఒక ఐడియా తెచ్చుకొని కర్నూలు జిల్లాలో అప్లై చేయాలా లేదు అనే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.